సూపర్ 6 ఎప్పుడు అమలు అవ్వాలా? అందరికీ నమస్కారం మూర్తి గారు. మంచి ప్రశ్న వేశారు. మాకు కూడా అదే భావన అనమాట. మేము కూడా సూపర్ 6తో పాటు అదనంగా కొన్ని హామీలు ఇచ్చాం. మా దృష్టి అటు హామీల మీద ఉంచాలా, లేకపోతే ఈ గతంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి పిచ్చి చేష్టల వలన వస్తున్నటువంటి నష్టాలను భర్తీ చేయడానికి వాడుకోవాలా అనే దాని మీద ఇప్పుడు పెద్ద మీమాంస. ఒకటి, నేను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆధారంగా వచ్చినవి ఇవాళ మనం ప్రస్తావిస్తున్నటువంటి సర్వేరాళ్ళు. ఆ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏకంగా యాక్ట్ చేసి మాకు ఇచ్చింది, మేము దాన్ని ఆమోదించామని చెప్పేటటువంటి గవర్నమెంట్. అప్పుడు కూడా చెప్పాము, సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. ఎందుకంటే ల్యాండ్ రికార్డ్స్ అనేవి పక్కాగా ఉండాలా. ఎప్పుడో బ్రిటిష్ ఇండియాలో ఒకసారి 1954 సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇంకోసారి ఇండిపెండెంట్ ఇండియాలో జరిగినటువంటి సర్వే ఆధారంగా నడుస్తున్నటువంటి రికార్డులు, వాటికి జరిగినటువంటి ట్యాంపరింగ్లు, ఇంతకుముందు మన రాష్ట్రంలో కూడా ఎన్ రామారావు గారు రద్దు చేసిన వరకు ఉన్నటువంటి తెలంగాణలో అయితే పటేల్ పట్వారీ వ్యవస్థ అంటారు, ఆంధ్ర ప్రాంతంలో విఎంవికే నాయుడు కరణం వ్యవస్థ అని మనకు ఉండేది. సో ఆ రద్దు చేసిన వరకు వాళ్ళు చేసినటువంటి అక్రమాలు అయితేనేమి లేకపోయినట్టయితే ఇవన్నీ నేపథ్యంలో అప్డేషన్ అవసరం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ తీసుకుంది. దానికి అదను అనుగుణంగా కొన్ని నిధులు కూడా ప్రతి రాష్ట్రానికి కేటాయించినటువంటి సందర్భం. అందులో మన రాష్ట్రం ముందుంది. ఆ రోజు సంతోషించాం నిజంగా. కానీ ఈ తొగ్గులక్ పనులు మా పట్టాభి గారు ఎక్కువ వాడుతారు, ఈ తొగ్గులక్ అని చెప్పే మాట. ఇవాళ కూడా వేరే పదం కూడా వాడారు. మాము అని నాకు ఎవరో మెసేజ్ పెట్టారు, పట్టాభి మళ్ళీ ఇంకో బూత్ తిడుతున్నారని. కాదు సార్, మాజీ ముఖ్యమంత్రి పట్టాభి గారు, మీ తరపున నేను వివరణ ఇస్తున్నా. అదే మాము అనేసి అంటే నా దృష్టిలో చాచి అలాగే ఏమన్నా పేరు పెట్టారు పట్టాభి గారు. మూర్తి గారు నాకు తిరుపతిరావు నాకు ఆల్రెడీ ఒకడు సైకో గారి మెసేజ్, ఏరా డాష్ 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 గా మా అన్నని మాము ఏంట్రా డాష్ 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 అని. అదే మీరు ఏదో అప్పట్లో వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు, కేసులైన మళ్ళీ పట్టాభి అలాంటిది తిరుగుతున్నారు అన్నారు. కాదు సార్, మాజీ ముఖ్యమంత్రి మాము, తెలుగులో షార్ట్ ఫామ్. అయితే నేను దాన్ని ఏమనుకున్నానంటే చాచాలాగా ఏమన్నా మాము అని ఒక బిరుదు ఇచ్చారు కదా పట్టాభి గారు అనుకున్నా. అయితే లేదండి, మాజీ ముఖ్యమంత్రి మాము, ఇక జీవితాంతం మాము అనే పిలుస్తాం, ఇంకేంటి దానిలో పెద్ద విషయం. అది మారే పరిస్థితి కూడా లేదులేండి ఇంకా. అయితే ఈ నేపథ్యంలో వచ్చినటువంటి సంతోషించాం. ఎందుకంటే ఒక రైతుగా కూడా, మీరైతేనేమి నేనైతేనేమి డైరెక్ట్గా వ్యవసాయం పనుల నుండి వచ్చిన వాళ్ళం. ఇంకా 1954 సర్వే సందర్భంగా కూడా 2 రకాల రాళ్ళు వాడేవారండి. ఒకటి మామూలుగా నల్లరాళ్ళు 4 పలకలుగా ఉండి దాని మీద ఏదో ఒక సింబల్ వేసేవారు, కరెక్ట్గా నాకు గుర్తులేదు. కానీ అవి ఈ ఒక పొలానికి ఇంకొక పొలానికి అద్దుగా వాడినటువంటి రాళ్ళు, అంటే సర్వే నెంబర్కి అద్దుగా వాడినటువంటి రాళ్ళు. అవి కాకుండా విలేజ్ బౌండరీస్ అని ఉండేవి. ఆ బౌండరీలకి ఏంటంటే కొంచెం ఇలా రౌండ్గా ఉండి చెక్కినటువంటి రాళ్ళు వాడేవారు. దాని మీద ఆ ఇయర్ కూడా ఉండేది. అవి చాలా కాలం మన పల్లెల్లో చూసేవాళ్ళు. విలేజ్ ఉండే, మధ్యలో బొడ్రాయిలు ఉండే. అవి 2 రకాలుగా ఉండే. బొడ్రాయి అనేది మన గ్రామ కంఠానికి సూచిక. ఆ రకమైనటువంటి వ్యవస్థ. కానీ దాని మీద ఎవడు ఆ బ్రిటిష్ ఇండియా ఉన్నాడు, బ్రిటిష్ వాడు ఫోటోలు పెట్టుకోలేదు, పేర్లు రాసుకోలే. లేకపోయినట్టే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎవరు కూడా ఆ పిచ్చి పనులు చేయలే. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ రాళ్ళు అన్నీ ఒకే రకం. రాళ్ళు పెట్టాలా పెట్టకూడదా అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పిందే కాసేపు అనుకుందామండి. కానీ ఇవన్నీ చేసుకోమని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ఒకటోది, చేసినందువల్ల నిజంగానే ఒక రాయి తెచ్చి అక్కడ పాతినందువల్ల మామూలుగా అయితే రైతుకి వచ్చే నష్టం లేదు. కానీ నువ్వేం చేసావు, బొమ్మలు వేసావు. ఆ బొమ్మలకు తగినట్టుగా కింద ఏదో 2020 అని రాసావు. నిజమే, 2020లో ప్రారంభమైనటువంటి ప్రక్రియ ఏమన్నా ముందుకెళ్ళింది అనేసి అంటే ఓవరాల్గా తీసుకుంటే ఇప్పుడు అందుతున్నటువంటి లెక్క ప్రకారం 10% కూడా ముందుకెళ్ళాలి. నేను ఇది ఎవరితో మాట్లాడింది కదా, సర్వేయర్ల సంఘం తాలూకా జిల్లా ప్రతినిధులు, రాష్ట్ర ప్రతినిధులతో మాట్లాడాను నేను చాలా కాలం క్రిందటే. ముందుకు వెళ్ళాల. ఇటువంటి ఒక ప్రక్రియ తీసుకొచ్చి మీరు మంచి ప్రస్తావించారు, స్టాట్యూ ఆఫ్ యూనిటీ. ఆ కార్యక్రమంలో నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా, మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన కార్యక్రమం. ఆ రోజు నేను ఆయన పాపం ఒకటే విగ్రహం పెట్టాడు. 77 లక్షల విగ్రహాలు, 77 లక్షల గ్రానైట్ రాళ్ల మీద విగ్రహాలు. అది ప్రస్తావించి పోనీ ఆయన చేసింది ఆ పని వలన ఇవాళ ఆ ప్రాంతం తాలూకా అభివృద్ధి ఒకవైపు
టూరిజం పరంగా అయితేనేమి అది చేసిన ప్రాంతం ఏది? విజయవాడలో అంబేద్కర్ విగ్రహం కట్టినటువంటి పీడబ్ల్యూడిసి గ్రౌండ్స్ కాదు. మాజీ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు సూచించింది అమరావతిలో కట్టమంటే ఈయన తెచ్చి ఇక్కడ కట్టాడు. అది చూడడానికి ఎవరికి తలెత్తడానికి ఉండదు, ఎందుకంటే ఆ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అక్కడ పెట్టినటువంటిది కాదు. ఒక మారుమూల ప్రాంతంలో, ఒక పనికిరాని ప్రాంతంలో ఇవాళ టూరిజంగా ఒక వరల్డ్ ఫేమస్ ప్లేస్గా దాన్ని తీర్చిదిద్దినటువంటిది. అక్కడ కొన్ని వంద మీరు చెప్పారు 300 కోట్లు అని చెప్పేసి 3000 కోట్లకు ఖర్చు పెట్టినా సరే అంత మాత్రం అక్కడ రెవెన్యూ వస్తున్నటువంటిది. నువ్వు చేసేదానికి ఏమైనా వస్తుందా అంటే అది సార్, పొలాల్లో నేను తప్పు మాట్లాడుతున్నా అనుకోవద్దు, కానీ పొలాల్లో సర్వే రాళ్ళు, ఆ గరుగ్గా ఉండే రాళ్ల దగ్గర గేదెలు ఆవులు నడుము గోక్కోవడం, కుక్కలు అయితే మాత్రం అక్కడ మూత్ర విసర్జన చేస్తాయి. అంటే అది ఆయనకి, అంటే ఇప్పుడు శివుడికి ప్రీతిపాత్రమైంది అభిషేకం అనమాట. బహుశా ఆయనకి అది ప్రీతిపాత్రమైందేమో మనం ఏం చేయలేం. అయితే ఒక్క మాట అని చెప్పిస్తాను, ఈ వ్యవస్థ అనేది వచ్చినట్లయితే ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడుతుంది. ఇవాళ ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఆధారంగా ఆ పాస్ పుస్తకాల మీద, పాస్ పుస్తకం అది ఎవడబ్బ సొమ్మని చెప్పేసి నా పిత్రార్జితము, నా తాతల తండ్రుల దగ్గర వస్తున్నటువంటి ల్యాండ్కు సంబంధించి నువ్వు ఒక బుక్ ఇచ్చి దాని మీద నీ ఫోటో పెడతావా? ఇది ప్రతి కామన్ రైతు అడిగేది. తిరుపతిరావు అడిగేది కాదు, తిరుపతిరావు అడిగేది కాదు, ఒక కామన్ రైతు అడిగినటువంటి. ఇది కూడా వినబడలే ఆ రోజు. ఈ రోజు వినబడతాయి, చక్కగా వినబడతాయి అన్నును. అయితే ఉపయోగం లేదు, ఎందుకంటే ప్రజాధనం ఆల్మోస్ట్ ఆల్ మీరు చెప్పిన లెక్కలు చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ అది ప్రాజెక్ట్ కంటిన్యూ అయినట్లయితే ఈ వృధా, ఈ బొమ్మలకి, ఈ పాస్ పుస్తకాలకి, వీటన్నిటికీ దాదాపు 5,000 కోట్ల రూపాయలు వృధా అయ్యేది. మధుసూదన్ రెడ్డి గారు.